ఇవాళ తెలంగాణ శాసన మండలి దానికి ఉనికికే ప్రమాదం వచ్చేసింది. ఎందుకంటే రాజ్యాంగంలో ఏం చెప్తుంది? ఆర్టికల్ 169, 170, 171లో ఏం చెప్తారంటే 40 మంది కంటే తక్కువ ఉండొద్దు శాసన మండలి. శాసన సభ్యులు 1/3 ఉండాలి. మరి తెలంగాణ శాసనసభలో 119 మాత్రమే ఉన్నారు. 1/3 అంటే 40 కంటే తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్ గా పెద్ద సమస్య వచ్చింది ఇలా శాసన మండలికి. దాని మనుగడకి దాని ఉనికికే ప్రమాదం వచ్చింది. అది ఉంటుందా పోతుందా శాసన మండలి అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దానికి ఆ స్ట్రెంత్ లేదు. సో ఈ సందర్భం లోపల నేను అడిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ దీంట్లో చాలా సమస్యలు రేపు మీరు మాట్లాడతారు. మరి ఈ ఉనికికే ప్రమాదం వచ్చింది కాబట్టి మనకు ఈ సెక్షన్ 26 ఆఫ్ ది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మనకు 153 సీట్లు పెంచుకునే అవకాశం ఉన్నది. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చక్రం తిప్పుతాడు ఢిల్లీలో. ఇదివరకంటే మోడీ ఇనకపోయేది మనకి. ఇంకా 2 తెలుగు ప్రజలకు ఇవాళ మంచి అవకాశం వచ్చింది. మనకు శాసనసభ ఆడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 175 నుండి 225 చేసుకోవచ్చు. మనము 119 నుండి 153 చేసుకోవచ్చు. చేసుకోకపోతే ఎమ్మెల్సీ మొత్తం రద్దయిపోతుంది. శాసన మండలికే ఉనికికే ప్రమాదం వచ్చింది. అలా ఇది ఎప్పుడు వచ్చింది? మొన్న ఎన్నికలయ్యేంత వరకు 120 మంది ఉండే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం 120 మంది శాసనసభ్యులు ఉండే. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే చేసిండ్రో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఏం చెప్పిందంటే ఆ ఎమ్మెల్సీ ఏదైతే నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారో వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు ఉండొచ్చు అని అన్నారు. లోక్సభలో కూడా 2 ఉండేది. ఏది ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళు కూడా వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు ఉండొచ్చు. అంటే మొన్న పార్లమెంటు ఉన్నంత వరకు ఉన్నారు. వాళ్ళ పని ఖతం అయిపోయింది. మన ఎమ్మెల్యేలు కూడా ఆ పాపం ఆయన ఎవరు ఉండే ఒక అతను స్టీఫెన్ గారు వారిది కూడా మొన్న టర్మ్ అయిపోయింది. పోయేసరికి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నామినేట్ చేయడానికి వీల్లేదు. ఆంగ్లో ఇండియన్ని చేద్దామని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయిపోయింది. నో మోర్ ఆంగ్లో ఇండియన్స్ ఇన్ ది స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ ఆల్సో ఇన్ ది లోక్సభ బై నామినేషన్ ఆఫ్ కోర్స్. ఇక్కడ పోటీ చేసి గెలిస్తే గెలవచ్చు, తప్పేం లేదు. కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం వచ్చేసింది. పొంచి ఉన్నది కూడా అట్లే నేను ఏ శాసన మండలికి. కాబట్టి రేపు రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పే చంద్రబాబు నాయుడు గారు మరి మీరు ఇద్దరు మాట్లాడండి. సరే మిగతా అన్ని పంచాయతీలు ఉన్నాయి. భూముల పంచాయతీ నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఎంపీగా ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు ఆదేశిస్తే పలు సందర్భాల్లో ప్రతి డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా అది అంత తొందర దిగేది కాదు. కొన్ని ఇంకా కాంప్రమైజ్ కావాలి. వదులుకుంటే తొందర దిగుతుంది పంచాయతీ. మరి అట్లా వదులుకోవద్దు. మనం తెలంగాణ రాష్ట్రంలో మన వనరులు మన ఆస్తులు వాళ్ళు కన్నేసిండ్రు. మన హైదరాబాద్లో ఆస్తులపై కన్నేసారు. కాబట్టి దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించినాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దు. మనం కొట్లాడాలి. మన తెలంగాణ ఆస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో పొడగొట్టవద్దు. సరే మొన్న కోమటిరెడ్డి గారు ఏదో పరిష్కారం చేస్తా అన్నారు ఢిల్లీది ఏది ఏపీ భవనం. అది కూడా 3 దిక్కులు 3 ముక్కలు ఇస్తా అన్నారు. అది కూడా మంచిది కాదు. మరి ఏం చేసినారు కోమటిరెడ్డి గారు? మేము చాలా సీరియస్గా దాని గురించి ప్రతిపాదన చేస్తాం. అన్ని లెటర్స్ ఉన్నాయి. సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు చాలా లెటర్లు రాసిండ్రు. వాటన్నిటితో ఒకసారి చదువుకోండి, చూడండి. ఎంత పకడ్బందీగా ఎంత గట్టిగా మరి అన్ని విషయాలు కూడా చెప్పినామో చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి రేపు సమావేశం పోయినప్పుడు ఇంకా గదే అధికారులు మన రాజకీయ నాయకులు మారినాం కాబట్టి అధికారులంతా వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి కొంచెం స్పష్టంగా తెలంగాణ కాంప్రమైజ్ కావద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఎట్ ది సేమ్ టైం ఈ సెక్షన్ 26 ఆఫ్ ది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చాలా సింపుల్ టర్మ్స్ అమెండ్మెంట్ చేయొచ్చండి. ఇది వెంకయ్య నాయుడు గారు, కేశవరావు గారు, నేను, కేసీఆర్ గారు సూచన చేస్తే కూర్చొని గంటల తరబడి రోజుల తరబడి చర్చించడము. ఇట్స్ వెరీ సింపుల్ అమెండ్మెంట్. జమ్మూ కాశ్మీర్లో చేసుకున్నారు వాళ్ళు బీజేపీలో కావాలని. అక్కడ చేసుకొని వాళ్ళు సీట్లు పెంచుకున్నారు. సుప్రీంకోర్టులో కేసు కూడా నడిచింది. అప్పుడు ఇది కూడా చెప్తే మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో లేదు కదా అని చెప్పేసి అప్పుడు వాళ్ళు
వినలేదు. ఏదేమైనప్పుడు కూడా మంచి అవకాశం ఉంది ఇప్పుడు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనము ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని కాపాడుకోవాలి. కాబట్టి దయచేసి రేపు మీరు ఇది కూడా మీ ఎజెండాలో భాగంగా ఉండాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నా. మా మిత్రులు మీకు అందరికీ తెలుసు, శశిధర్ రెడ్డి గారు మా ఎక్స్ఎమ్మెల్యే గారు, రామచంద్ర నాయక్ గారు చాలా సీనియర్ లీడరు, తర్వాత హైకోర్టు అడ్వకేట్ కళ్యాణ్ రావు గారు, ప్రవీణ్ కుమార్ మా బీఆర్ఎస్ సీనియర్ లీడర్స్, వీళ్ళందరూ కూడా మరి ఈ పత్రికా వేదికల సమావేశంలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ. ఏమండి? కాదండి, వెరీ సింపుల్.